కొనగా నీవు చేసిన మేలు నే మరువలేను, నీవు చేసిన మేలు నే మరువలేను. నా హృదయ ఉల్లాసమా యేసునికే నా నమస్కారము, నా హృదయ ఉల్లాసమా యేసునికే నా నమస్కారము, యేసునికే నా నమస్కారము. నా తలంపు నెరిగి పరలోక తలుపు తెరచి పరమాశీర్వాదం ప్రసాదించితివే, నీ ప్రేమను పంచితివే. నా తలంపు నెరిగి పరలోక తలుపు తెరచి పరమాశీర్వాదం ప్రసాదించితివే, నీ ప్రేమను పంచితివే. నీవు చేసిన మేలు నే మరువలేను, నీవు చేసిన మేలు నే మరువలేను. నా హృదయ ఉల్లాసమా యేసునికే నా నమస్కారము, నా హృదయ ఉల్లాసమా యేసునికే నా నమస్కారము, యేసునికే నా నమస్కారము, యేసునికే నా నమస్కారము, యేసునికే నా నమస్కారము. కృతజ్ఞత అనేది చాలా అవసరమైనటువంటిది. చెప్పండి, కృతజ్ఞత అనేది చాలా అవసరం. కొందరికి కృతజ్ఞత అనుభవం తెలియక కుటుంబాలలో కొంత ఏదో పోగొట్టుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కృతజ్ఞత కూడిక పెట్టమంటే ఆయన అంటాడు, పెద్ద సేవకుడు ఒక ఆయన రావాలంట. ఏ సేవకుడు అండి? చెప్పండి, ఏ సేవకుడు? పెద్ద సేవకుడు వస్తే గంభీరంగా లైట్లు పెట్టి మైకు పెట్టి ఆ ప్రార్థన పెట్టాలంట. మనకి పెద్ద ఎవరు చెప్పండి? ప్రభువే. ప్రభువే మనకు పెద్ద. ఆయన పెద్దగా ఉండబట్టే మనం ఈ రీతిగా ముందుకు కొనసాగగలిగితే, కొందరు ఒక వ్యక్తిని దృష్టిస్తూ ఉన్నారు కానీ నా ప్రభు నా పట్ల కార్యము జరిగించాడు, నా ప్రభు నా బిడ్డల పట్ల కార్యము జరిగించాడు, ప్రభు నా కుటుంబంలో కార్యము జరిగించాడు అన్నటువంటి భావము కలిగి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో అనేకులు అందమైన ఇల్లులో అంధకార గృహములుగా చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. కుష్ఠరోగులు ప్రభు ద్వారా స్వస్థత పొందారు. వారు వారిని చూసుకుంటూ వారు 9 మంది వెళుతున్నారు. అయితే ఒక్కడు మాత్రము తనకు కలిగిన స్వస్థతను చూచి ఎవరిని చూచాడు? ప్రభువుని చూచాడు. ఈ 9 మందల్లా అబ్బా నా శరీరం స్వస్థపడింది అని వారు ప్రభువుని మర్చిపోయారు. వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కడు మాత్రము తిరిగి ప్రభు చేసిన మేలును బట్టి గొప్ప శబ్దముతో ఏం చేస్తున్నారు? కేకలు వేస్తూ సాగిలపడి ప్రభువుని మహిమపరుస్తున్నారు. ప్రియమైనటువంటి మన ప్రభు 10,000 మందిలో చెప్పండి, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి వాడు. కానీ మన జీవితాల్లో 10,000 కార్యాలు జరిగినా మనం గుర్తించటం లేదు. అర్థమవుతుందండి? ప్రభు 10,000 మందిలో గుర్తించగలిగేటువంటి ప్రభు. కానీ ప్రభు మనకి 10,000 కాదు, తనకు కలిగినటువంటి స్వస్థతను చూచి అనే మాటను దేవుని బైబిల్ గ్రంథంలో ఉంది. మనందరం తెలిసిన భాగమే కాబట్టి మనం దాన్ని తీసి చూడటం లేదు. కాబట్టి ఆ కలిగినది ఆ స్వస్థతను చూచి వెంటనే ప్రభువు గుర్తుకొచ్చాడు. ఎంత గొప్ప శ్రేష్టకరమైన అనుభవం అండి. ఆ ప్రభు తనతో ఆ సంబంధాన్ని పెంచుకున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆ ప్రభు యేసయ్య ఏమన్నాడు? ఆ సమయంలో యేసయ్య ఏమన్నాడు? అందరు చెప్పండి, ఆ తొమ్మండుగురు. అంటే ప్రభువులో వేదన ఉందన్నమాట.
ప్రభువులో ఆ ఏదో తెలియనటువంటి బాధ ఉంది. అయ్యో, వెలువేయబడినటువంటి వారు ఎవరు, లెక్క చేయనటువంటి వారు ఎవరు, అందరూ త్రోసిపుచ్చినటువంటి వారు, నేను వారిని దగ్గరకు చేరదీసి వారికి స్వస్థపరిస్తే ఆ 90 కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఈ సమయంలో ఈ కృతజ్ఞత కూడికలో అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంత బాధ ఉన్నదో అర్థం చేసుకోవాలి. వెంటనే యేసైనది ఆ 90 ఎక్కడ ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే ప్రభు ఎంత వారి గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అంటున్నారు. నిజంగా బిడ్డలు మరి ఆ వరలక్ష్మి బిడ్డ సహోదరి, ఆ సహోదరి బిడ్డ సురేష్ మరి బిడ్డలు స్మైలీ జీవితంలో ప్రభు జరిగించిన కార్యమును బట్టి, అంటే ప్రభు మా విషయంలో గొప్ప కార్యము జరిగించారు. వారు పరీక్ష రాసే ముందు కూడా చక్కగా వచ్చి ప్రార్థన చేయించుకొని వాళ్ళు వెళ్తూ వచ్చారు. అంటే ఒక ప్రభువుపై ఆధారపడుతూ, అంటే ప్రభు ద్వారా విజయాన్ని పొందాలని ప్రారంభంలో ఉన్నారు. ఆ రీతిగానే ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఆ రీతిగానే మరి ప్రభు గొప్ప ఫలితాన్ని ఇస్తూ వచ్చాడు. అదొక్కటే కాదు, ప్రతి విషయంలో గమనిస్తే ప్రతి విషయంలో ప్రభు ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగించారు. యెషయాకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ప్రతి విషయమందు మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు. అందరు చెప్పండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తము. అది మన నిరుత్సాహపడటానికి వీల్లేదు. ఆ బలహీనతలలో నుండి మనం అనుకుంటాం కానీ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, 10th ఫెయిల్ అయ్యాడు, 9th క్లాస్ వరకు చదివాడు, వాడు ముగ్గు గిద్దు అనుకుంటాం. కానీ ఆ సచిన్ టెండూల్కర్ చదివింది కూడా ఎంత, అందరూ ఈ పెద్ద పెద్ద హోదాలు ఉన్నటువంటి వాళ్ళంతా విర్రవీగే వాళ్ళంతా 10th 9th ఇంటర్ ఫెయిల్ వాళ్ళు. కాబట్టి మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఆ బలహీనతల్లో మనం అందరు నిరుత్సాహపరుస్తారు. కొందరు మనకి ఏదైనా సమస్య ఓడిపోతే, మన ఇంట్లో ఏదైనా జరిగితే 10 మంది 10 రకాలుగా అనుకుంటుంటారు. కానీ మనము ప్రభు విషయంలో నాదు జీవాము అర్పింతును, లేదేయిక నేయివీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును.